బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నది ఎవరు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బండి భగీరథ్ను కాంగ్రెస్ ప్రభుత్వమే కాపాడుతుందని గాంధీ భవన్లోనే చర్చించుకుంటున్నారు. వారి దోస్తాన్ మరోసారి బయటపడిందన్న చర్చ నడుస్తోంది. స్నేహం కోసం ఆడబిడ్డపై అధికార దర్పం చూపించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బద్ధ విరోధులే అయినా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య బలమైన మైత్రి బంధం ఉందని రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. 2.5 రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో లెక్కకు మించిన పాలనా వైఫల్యాలు బయటపడ్డాయి. భూ కబ్జాలు, హత్యలు, లైంగిక దాడుల వంటివి తరచూ జరుగుతున్నా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా ఇతర బీజేపీ నేతలు ఎవరూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయలేదన్న చర్చ నడుస్తోంది. దీనికి ప్రతిగా బీజేపీ నేతల వారసులు ఎన్ని నేరాలు చేసినా చట్టానికి అతీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనకేసుకొస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అందుకు నిదర్శనమే బండి సంజయ్ కుమారుడి విషయం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బాలికను లోబరుచుకున్న విషయం 5 నెలల క్రితమే ముఖ్య నేతకు తెలుసన్న ప్రచారం జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్లో ఆ బాలిక వికారాబాద్ జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే స్టేషన్లో ఉన్న పోలీసులు ఆ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. డీజీపీ వెంటనే సీఎంకు వివరించారని, ఆయన ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేయకుండా ఆపినట్టు చర్చ జరుగుతుంది. అయినా ఆ బాలిక పట్టువదలలేదు. తనకు న్యాయం చేయాల్సిందేనని పోరాడుతుండటంతో భయపెట్టడానికి ముఖ్యనేత ఆదేశాలతోనే కరీంనగర్ పోలీసులు ఆ బాలికపై హనీ ట్రాప్ కేసు నమోదు చేసినట్టు సమాచారం. బాలిక పోలీస్ స్టేషన్లో ఉండగానే రాత్రికి రాత్రే హనీ ట్రాప్ కేసు నమోదు చేశారట. అయితే ఈ విషయంపై బండి సంజయ్ సైలెంట్ ఉండడంపై కూడా రాజకీయంగా చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న వేళ ఆయన నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొడుకు భగీరథ్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలుండడంతోనే ఆయన నోరు విప్పేందుకు జంకుతున్నారా అనే చర్చ నడుస్తోంది. అయితే ఇదే సమయంలో టాపిక్ డైవర్ట్ చేయడానికి తనపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై అనుచరులకు ఉసుగొల్పి దాడులు చేయించారని కరీంనగర్లో చర్చ నడుస్తోంది. దానిపై స్పందించిన బండి సంజయ్ కొడుకుపైన వచ్చిన లైంగిక ఆరోపణలను ఖండించకపోవడం చర్చనీయాంశమైంది. అంతేకాదు బండి సంజయ్ను విమర్శించే కాంగ్రెస్ నేతలు కూడా నోరు విప్పకపోవడం ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదంతా ఒకెత్తైతే తమ కుమారుడి విషయం బయట పొక్కకుండా ఉండేందుకు సీనియర్ జర్నలిస్ట్ రంగంలోకి దిగారట. ఎంత ఖర్చైనా పర్లేదు, విషయం బయటకు రావద్దని డీల్ కుదుర్చేందుకు ప్రయత్నించారట. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలొచ్చాయి. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన బండి సంజయ్ ఈజీగా గెలవడానికి వీలుగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందనే విమర్శలొచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటిది జరగడంతో ఇద్దరి మధ్య బంధం బలంగానే ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.